హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఇడియమ్స్ 500 సిరీస్ మారథాన్లో భాగంగా మనము ప్రాక్టీస్ సెట్ 1, 2, 3 కంప్లీట్ చేసుకున్నాము. 30 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఇంకా మెయిన్ ఎగ్జామ్స్, ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నింటినీ మనం తీసుకొని వచ్చి ప్రీవియస్ క్వశ్చన్స్ని వాటిని ఇస్తున్నాం అనమాట. ఎవ్రీడే కన్సిస్టెంట్గా మనం ఒక ప్రాక్టీస్ సెట్ని పెడుతూ వస్తున్నాము. సో మీరు దాన్ని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. మీరు కనుక మిస్ అయి ఉంటే ఆ లింక్స్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో యాడ్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టున్నాము. ఫస్ట్ 3 సెట్స్ని కూడా మీరు ఒకసారి సాల్వ్ చేయండి. మీరు మిస్టేక్ పెట్టినటివి సపరేట్గా రాసుకొని రివిజన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. బై హార్ట్ అయినా కొన్ని చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను చెప్తుంటాను అనమాట. కొన్ని బై హార్ట్ చేసుకోవాల్సినటివి నేను అక్కడే మెన్షన్ చేస్తాను. మీరు అక్కడ ఏదైనా స్టార్ మార్క్ అనేది పెట్టుకోండి అనమాట. ఓకే. సో ఇవి జూనియర్ అసిస్టెంట్కి, ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రజెంట్ జరుగుతున్నటువంటి వాటిల్లో మనకి ఇంపార్టెన్స్ అనమాట. జూనియర్ అసిస్టెంట్లో అయితే ఒక 75 మార్క్స్కి ఉంది. అలానే హైకోర్టులో 30 to 35 మార్క్స్ అరౌండ్ మనకి ఇంగ్లీష్లో నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇడియమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పి మనము సపరేట్గా సిరీస్ చేస్తున్నాం అనమాట. సో ప్రాక్టీస్ సెట్ 4 మనము స్టార్ట్ చేసుకుందాం. ఈ సెట్లో మనము ఇలానే సెంటెన్స్లో ఇడియమ్స్ని ఉంచి క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయడం జరిగిందనమాట. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, రాజు వాజ్ ప్లేయింగ్ విత్ ఫైర్ వెన్ హీ మేడ్ స్పీచెస్ అగైనెస్ట్ ద మేనేజ్మెంటు అతను పనిచేస్తున్న కంపెనీలో అతను మేనేజ్మెంట్కి అగైనెస్ట్గా మాట్లాడుతున్నాడంట. అగైనెస్ట్గా స్పీచెస్ ఇస్తున్నాడు అనమాట. దాన్ని ఏమంటారంటే ప్లేయింగ్ విత్ ఫైర్, అంతే కదా. ఫస్ట్ ఆప్షన్ టేకింగ్ ఏ గ్రేవ్ రిస్క్, లైటింగ్ క్యాండిల్స్, స్మోకింగ్ సిగరెట్, ప్రొవోకింగ్ ద క్రౌడ్. ఇది కొట్టేయచ్చు. స్మోకింగ్ సిగరెట్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అలా మిగిలితే ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలన్నమాట. ఒక 5 seconds టైం ఇస్తాను. మీరు ఈ 2 ఆప్షన్స్లో ఏది సెట్ అవుతుంది అనేది గమనించాల. ఇక్కడ ప్రొవోకింగ్ ద క్రౌడ్ అంటే మనకి ఇది క్వశ్చన్లో మనకి ఎక్కడ ఇవ్వలేదన్నమాట. జస్ట్ అగైనెస్ట్గా స్పీచెస్ ఇస్తున్నాడు అంతే. ప్రొవోకింగ్ ఓకే కరెక్టే, కానీ ప్లేయింగ్ విత్ ద ఫైర్ అనే దానికి మీనింగ్ మనకి ఇక్కడ అడిగారు, ఇడియం అడిగారు. సో దాని అర్థం ఇప్పుడు టేకింగ్ ఏ గ్రేవ్ రిస్క్. ఇక్కడ ఈ ఎగ్జాంపులే కాదు, మనం దేంట్లోనే పెట్టుకోవచ్చు. ఈజ్ ప్లేయింగ్ విత్ ఫైర్ వెన్ హీ లైడ్ టు హిజ్ ఓన్ మదర్ అబౌట్ హిజ్ కాలేజ్ అటెండెన్స్. అంటే టేకింగ్ గ్రేవ్ రిస్క్, ఇది కూడా గ్రేవ్ రిస్కే అవుతుందన్నమాట. ఎందుకంటే నీ జాబ్ పోయేదానికి అవకాశం ఉంది, నువ్వు కాలేజీ నుంచి బయటకు వచ్చేదానికి అవకాశం ఉంది, అట్లా అనమాట. ఓకే. ఫస్ట్ క్వశ్చన్కి ఏ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ట్రయింగ్ టు ఫైండ్ మై లాస్ట్ రింగ్ ఇన్ ద కాలేజ్ ఈజ్ లైక్ లుకింగ్ ఫర్ ఎ నీడిల్ ఇన్ ఏ హే స్టాక్. ఇక్కడ మనకి హే స్టాక్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనము క్వశ్చన్కి తగ్గట్టుగా మనం పోవాలి. కాలేజ్ మొత్తంలో ఎక్కడో రింగ్ పోగొట్టుకున్నారు, అది ఎతకాలంటే ఏడవద్దు, పెద్ద కాలేజ్ అయిపోయా. సో దట్ ఈస్ లైక్ లుకింగ్ లైక్ నీడిల్ ఇన్ ఏ హే స్టాక్. మనం ఆ రకంగా మీనింగ్ని మనము ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. డూయింగ్ సంథింగ్ ఇంపాసిబుల్. ఓకే. మేకింగ్ ఏ బిగ్ డీల్ ఆఫ్ లార్జ్ థింగ్. బిగ్ డీల్ గురించి ఇక్కడ మాట్లాడలేదన్నమాట. డూయింగ్ సంథింగ్ సీక్రెట్లీ, అది కూడా కాదు. సీక్రెట్గా ఎట్టెతుకుతావు, అందరు కనపడతా ఉండలా. డూయింగ్ సంథింగ్ అన్ఇంపార్టెంట్, ఈజ్ దట్ అన్ఇంపార్టెంట్? రింగ్ లాస్ అయినావు, అది అన్ఇంపార్టెంటా? సో ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. మనకి ఇందాక చదివినట్టు ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. డూయింగ్ సంథింగ్ ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్, ఓకే, మనం అట్లా కుదిరే పని కాదా. అంత పెద్ద కాలేజీలో ఎక్కడో పోగొట్టుకున్న ఒక 10-15 ఎకరాల కాలేజ్ అనుకోండి, జనరల్గా చెప్తున్నాం అన్నమాట. ఎక్కడ పోయిందో అసలు నీకు కొంచెం కూడా ఐడియా లేకుండా ఎలా ఎదుగుతావు, అది. సెకండ్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హిజ్ సక్సెస్ ఎట్ సచ్ ఎ యంగ్ ఏజ్ స్పీక్స్ వాల్యూమ్స్ ఫర్ హిజ్ టాలెంట్. అంత తక్కువ ఏజ్లోనే అతను బాగా సక్సెస్ అయ్యాడు అంటే ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. ఇది కూడా వినే ఉండొచ్చు కొంతమంది. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ ఫర్ హిజ్ టాలెంట్. ఆప్షన్స్ గివ్ ఎనఫ్ ప్రూఫ్, బోస్ట్స్ ఎ లాట్, పబ్లికల్లీ అనౌన్సెస్, షవర్స్ ప్రైజ్. ఇలాంటిది మీరు బట్టి పట్టాల్సిన అవసరం ఉందన్నమాట.
ఆప్షన్స్ని బట్టి పోతే మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు షవర్స్ ప్రైజ్ అంటే ఓకే ప్రైజ్ వచ్చింది అన్నట్టుగా మనకి పబ్లికల్ అనౌన్సెస్, ఇది రాంగు మనం. ఓకే, బోస్ట్స్ ఏ లాట్ అంటే అతను డబ్బా కొట్టుకుంటున్నాడు, నేనేదో గొప్పోడిని అయిపోయాను అనేది మనకి ఎక్కడ ఇవ్వాలా. ఇక్కడ ఏమిచ్చారు, ఈ సక్సెస్ ఎట్ ఎంగేజ్ స్పీక్స్ వాల్యూమ్స్ ఫర్ హిజ్ టాలెంట్. దానికి రైట్ ఆన్సరు గివ్స్ ఎనఫ్ ప్రూఫ్ అబౌట్ హిస్ టాలెంట్, అబౌట్ హిస్ పొటెన్షియల్. ఇప్పుడు మనం సౌండ్స్ గుడ్ అని ఎలా అంటాం అనమాట, అట్లానే స్పీక్స్ వాల్యూమ్స్ అంటే ఇంకా అదే. ఇప్పుడు లెట్ బీ వర్క్ ఇన్ ద సైలెంట్, లెట్ యువర్ సక్సెస్ మేక్ నాయిస్ అని ఎలా అంటాం మనము, అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ కూడా అదే వస్తుంది అనమాట. థర్డ్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, ఆఫ్ అండ్ ఆన్ ఐ టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ మై హెక్టిక్ షెడ్యూల్ టు రిఫ్రెష్ మై సెల్ఫ్. హెక్టిక్ షెడ్యూల్లోంచి నేను బ్రేక్ తీసుకుంటాను రిఫ్రెష్ అయ్యేదానికి అని. ఏ రకంగా బ్రేక్ తీసుకుంటావు, ఆఫ్ అండ్ ఆన్. ఆఫ్ అండ్ ఆన్, రేర్లీ, సెల్డమ్, ఇమ్మీడియట్లీ, పీరియాడికల్లీ. రేర్లీ, సెల్డమ్ రెండు కూడా సెల్డమ్ రెండు రేర్ అవుతాయి. ఇది కూడా తప్పు అనమాట, రెండు తప్పే. ఎందుకంటే ఆఫ్ అండ్ ఆన్ అంటే ఒకసారి తీసుకుంటాను ఒకసారి తీసుకోను, అది చెప్పలేమన్నమాట. ఇమీడియట్లీ అనేది కూడా రాంగు, అది అక్కడ పెట్టేవాళ్ళు కదా, ఆఫ్ అండ్ ఆన్ అనేది కాదు కదా. సో పీరియాడికల్లీ అంటే గ్యాప్ ఇచ్చుకుంటూ పోతాను వస్తాను, బ్రేక్ తీసుకుంటాను వర్క్ చేస్తాను, ఇట్లా అన్నమాట. సో ఫోర్త్ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, ట్రూ ఫ్రెండ్స్ స్టే బై అవర్ సైడ్ త్రూ థిక్ అండ్ థిన్. ఇది మనకి స్టార్టింగ్ క్లాసెస్లో వచ్చి ఉంటుంది, మనం మెయిన్ ఈడియమ్స్ క్లాసెస్ చెప్పినప్పుడు. థిక్ అండ్ థిన్ ఆప్షన్స్, అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ హ్యాపీ మూమెంట్స్, ఇన్ డిఫికల్ట్ టైమ్స్, ఇన్ డిఫరెంట్ వెదర్స్. డిఫరెంట్ వెదర్స్ తప్పు. ఇన్ హ్యాపీ మూమెంటు, డిఫికల్ట్ మూమెంటు. డిఫికల్ట్ మూమెంట్ అంటే థిక్ అవుతుంది, డిఫికల్ట్ మూమెంట్ అంటే థిక్ అవుతుంది. హ్యాపీ మూమెంట్ అంటే థిన్ అవుతుంది. కానీ మనకి థిక్ అండ్ థిన్ రెండు కావాలి ఒకే దాంట్లో, అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, గుడ్ బ్యాడ్, థిక్ థిన్, హెల్త్ అన్హెల్త్, ఓకే అట్లా ఉండేది ఎవరు, ట్రూ ఫ్రెండ్స్. అర్థమైందా? ఓకే. సిక్స్త్ క్వశ్చన్, ద అంబిషియస్ ప్రాజెక్ట్ టు ఇంపార్ట్ ఫ్రీ బుక్స్ టు ఆల్ స్టూడెంట్స్ ఎండెడ్ ఇన్ స్మోక్. ఒక మంచి గొప్ప ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది కాలేజ్ మేనేజ్మెంటు, స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా బుక్స్ ఇద్దామని చెప్పి. కానీ దట్ ప్రాజెక్ట్ ఎండెడ్ ఇన్ స్మోక్. అంటే మనం జనరల్గా చెప్పాలంటే ఏదైనా టపాసు, మనము క్రాకర్స్ ఇలాంటివి తీసుకుంటే మనం కొన్నిసార్లు ఇచ్చినప్పుడు అది ఫెయిల్ అవుతుంది కదా. సో అదేమవుతుంది, జస్ట్ స్మోక్ వస్తుంది, పొగ వస్తుంది. దాని అర్థం ఏంటి, సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, ఫెయిల్ అయింది. రిజల్ట్ వచ్చిందా రాలేదా, రాలేదు. దానికి అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడా, డిలేడా. డిలేడ్ అయితే మళ్ళీ అయినా పేలేదు కదా క్రాకర్, లేదు. బడ్జెట్కి దానికి సంబంధం లేదు. సో ఈల్డెడ్ నో రిజల్ట్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రిజల్ట్ రాలేదు కదా, జస్ట్ స్మోకు, ఆడేం లేదు ఇంకా నీకు పుస్సు. సో సిక్స్త్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఎక్స్ట్రీమ్ పావర్టీ మేడ్ ద పూర్ ఉమెన్ వండర్ హౌ లాంగ్ షీ కుడ్ కీప్ ద వూల్ఫ్ ఫ్రమ్ ద డోర్. కీపింగ్ ద వూల్ఫ్ ఫ్రమ్ ద డోర్ అనేది మనకి స్టార్టింగ్లో కూడా చెప్పాం, కానీ సెంటెన్స్లో ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట. ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నట్టు తెలుస్తుంది, ఆమె పూర్ అన్నట్టుగా తెలుస్తుంది ఆబ్వియస్గా. సో ఆమె అనుకుంటా ఉంది ఇంక ఎన్ని రోజులు నేను ఆ వూల్ఫ్ బయట ఉందన్నమాట, దాని లోపల రానికుండా ఎన్ని రోజులు ఆపగలుగుతాలే అన్నట్టుగా అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ మనం చూస్తే కీప్ వైల్డ్ ఎనిమల్స్ అవే, ఇది తీసేయచ్చు. బీ సేఫర్ ఇన్ దర్ హౌస్, లివ్ ఆన్ చారిటీ ఓకే, అవాయిడ్ స్టార్వేషన్ ఓకే. కానీ ఇక్కడ కీపింగ్ ద వూల్ఫ్ ఫ్రమ్ ద డోర్ అంటే అవాయిడ్ స్టార్వేషన్, ఆకలి చావు దారికి తీసుకొని పోకుండా నేను ఏదో ఒకటి చేయాలి. ఐ నీడ్ టు కీప్ ద వూల్ఫ్ ఫ్రమ్ ద డోర్. రెడీగా ఉంది, ఇంకొన్ని రోజులు పోతే నేను ఇంక స్టార్వేడే అంతే, కానీ దాన్ని నేను ఆపాలంటే ఏదో ఒకటి చేయాలి. సో సెవెంత్ క్వశ్చన్కి హౌ లాంగ్ షీ కుడ్ అవాయిడ్ స్టార్వేషన్
అనేది వస్తుందన్నమాట. 8th క్వశ్చన్, వెన్ హిజ్ ఎన్వియస్ కంపిటేటర్ ఎక్స్టెండెడ్ ఏ హ్యాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ హీ స్మెల్డ్ ఎ ర్యాట్. ఇద్దరు కాంపిటీషన్లో పాల్గొన్నారు. అవతల కాంపిటేటరు షేక్ హ్యాండ్ ఇద్దామని హ్యాండ్ ఇస్తే ఇతనికి డౌట్ వచ్చిందనమాట. ఈ స్మెల్డ్ ఎ ర్యాట్ అంటే ఆప్షన్స్ చూసుకుంటే డిటెక్టెడ్ సంథింగ్ రాంగ్, ఫెల్ట్ వెరీ ప్లీజ్డ్, బికమ్ కంప్లసెంట్, బిహేవ్డ్ అరగెంట్లీ. అరగెంట్లీ అనేది లేదు మనకి ఎక్కడ. ఇక్కడ ఎక్స్టెండెడ్ హీ స్మెల్డ్ ర్యాట్ దానికి సంబంధం లేదు. వెరీ ప్లీజ్డ్ అయితే మనకి స్మెల్డ్ ర్యాట్. ర్యాట్ అంటే ఏంటి? హీ ర్యాటెడ్ మీ అవుట్. మనం నలుగురు కలిసి క్రైమ్ చేస్తుంటే ఒకడు పోలీసులు దొరికి మిగతా ముగ్గురు గురించి వాడు చెప్పేశాడు. దాని ఏమంటారు అంటే హీజ్ ఎ ర్యాట్, హీ ర్యాటెడ్ యాజ్ అవుట్ అలాగంటారు అనమాట. అంటే డిటెక్టెడ్ సంథింగ్ రాంగ్. అట్లా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వీడు ఎందుకు ఇస్తున్నాడు ఇట్లా, మామూలుగా అట్లా ఇవ్వరు కదా, ఏదో తేడాగా ఉంది అన్నట్టుగా అనమాట. 9th క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద వుడ్స్ ఆప్షన్స్ నో లాంగర్ ఇన్ ట్రబుల్, నో లాంగర్ ఇన్ సైట్, నో లాంగర్ ఫేమస్, నో లాంగర్ యంగ్. నో లాంగర్ ఫేమస్ రాంగ్ ఆప్షన్స్. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద వుడ్స్లోంచి బయటకు వచ్చావు నువ్వు తప్పించుకొని, అంటే అక్కడ ఇరుక్కోపోయి ఉన్నావు అనుకో, బయటకు వచ్చేసావు. ఇన్ సైట్ ఆడ ఇరుక్కోపోయి కనపడడం లేదు, అది కూడా కాదు. మనకి ఇడియం యొక్క మీనింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద వుడ్స్ అంటే ఇన్ నో లాంగర్ ఇన్ ట్రబుల్. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద వుడ్స్ అంటే ఐఎమ్ నో లాంగర్ ఇన్ ట్రబుల్ రిగార్డింగ్ దట్ లీగల్ మ్యాటర్ అన్నట్టుగా. 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, బటర్ఫ్లై ఇన్ ద స్టమక్. ఇది వింటుంటే కొంచెం కామెడీగా ఉంటుంది, కానీ మనకి ఇందాక ఎప్పటి నుంచో చెప్తున్నట్టుగా ఇది మనకి డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదు అనమాట. బీయింగ్ ఎగ్జైటెడ్, బీయింగ్ నర్వస్, బీయింగ్ యాంగ్రీ, బీయింగ్ హంగ్రీ. హంగ్రీ కూడా రాదనమాట. మామూలుగా మనకి ఆకలి వేస్తున్నప్పుడు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, రైలు పరిగెడుతున్నాయి అంటాం కదా, సో అది కూడా రాదు ఇక్కడ. బీయింగ్ యాంగ్రీ, బీయింగ్ ఎగ్జైటెడ్ కూడా రాదు ఇక్కడ. మనకి మీనింగ్ ఏంటంటే బీయింగ్ నర్వస్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట, బై హార్ట్ కూడా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి డైరెక్ట్గా మీనింగ్ ఇక్కడ మనకి దొరకదు, మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. బటర్ఫ్లై ఇన్ ద స్టమక్ అంటే బీయింగ్ నర్వస్. ఓకే, ఇక్కడితో మనము ప్రాక్టీస్ సెట్ 4ని కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో మన దాంట్లో ఏదైనా కోర్సెస్ జాయిన్ అవ్వాలని కోరుకుంటుంటే అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్లో కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలానే ఇవి డిస్క్రిప్షన్లో కూడా పెడతాం మీ కాంటాక్ట్ నెంబర్సు. సో మన ఛానల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీరు అందరూ జాయిన్ అవ్వండి. ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తూనే ఉన్నాం ప్రతి వీడియోకి. వాటన్నిటిలో కనుక మీరు జాయిన్ అయితే రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్ వీడియోస్, క్లిప్పింగ్స్, అలానే న్యూస్ పేపర్ ఆర్టికల్స్, మెయిన్ ఎడిటోరియల్స్, ఇన్ఫర్మేషను, ఇలాంటి షెడ్యూల్ ఏదన్నా మనం టెస్ట్ సిరీస్లో ఇలాంటివి ఏమైనా ఇస్తున్నప్పుడు షెడ్యూల్స్ కానీ వీటన్నిటిలో కూడా బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి. సో అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుకుంటే అలానే నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.